ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్ ఈ రెండు పదాలు అంటే ఒక పార్ట్నర్ వేరే వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నారా లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి వాళ్ళ రిలేషన్షిప్ బాగుందా లేకపోతే అన్హ్యాపీగా ఉందా అనేది మనకు తెలుస్తుంది. కంట్రోలింగ్ అంటే మీకు తెలుసు అంటే ఏంటి, నాదే కరెక్టు, నేను చెప్పే విధానమే సెట్ అవుతుంది, ఇక్కడ నీకంత తెలీదు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు, లేదంటే నువ్వు మరి అన్నిటికీ అనవసరంగా ఫీల్ అవుతావు, ఇట్లా చెప్పేస్తూ వీళ్ళే నిర్ణయం తీసేసుకుంటూ వాళ్ళు ఆలోచించే విధానమే ఒక కరెక్ట్ సొల్యూషన్ అని అనుకుంటూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చూపించుకునే భార్యాభర్తలు వాళ్ళ పాయింట్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తున్నా ఎదుటి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా విందాము, వాళ్ళకి ఏమనిపిస్తుందో విని తెలుసుకుని ఒకవేళ మన ఆలోచన కంటే వాళ్ళ ఐడియా బెటర్గా ఉంటే అది ఫాలో అవ్వటానికి ఏమాత్రం ఈగో చూపించకుండా ఇబ్బంది పడకుండా ఎప్పుడైతే ఒకళ్ళకొకళ్ళు ఇలా మధ్య మార్గాలు చూసుకుంటూ ప్రభావం చూపించుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారో అక్కడ ఈ కంట్రోలింగ్ వల్ల వచ్చే అన్హ్యాపీనెస్ అనేది ఉండదండి వాళ్ళ రిలేషన్షిప్లో. కాబట్టి ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోలింగ్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ.